నమస్కారం మిత్రులారా. లా ఆఫ్ కాంట్రాక్ట్ యూనిట్ 1 మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఇంతకుముందుకు ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనము జనరల్‌గా వర్డ్స్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఏ వర్డ్స్ జనరల్‌గా యూజ్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేసినాము. అయితే ఇప్పుడు సెకండ్ వీడియో ఇది లా ఆఫ్ కాంట్రాక్ట్ యూనిట్ 1. ఇందులో ఏ టాపిక్స్ మనము డిస్కస్ చేయబోతున్నాం అనేది జస్ట్ చూద్దాము. ఫస్ట్ వన్, ద డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. Definition and essentials of valid offer. Definition and essentials of valid acceptancy. Communication of offer and acceptancy. Revocation of offer and acceptancy through various modes including electronic medium. Consideration, silent futures. Exception of consideration. Doctrine of privity of contract. Exception to the privity of contract. Standard form of contract. Next, definition and essentials of valid contract. The definition: a valid contract is a legally binding agreement between two or more parties that can be enforced by law. It is a promise that if one person does something, the other person will do something in return. It can be written agreement between two parties. It creates obligations that can be enforced by law. ఇక చూడొచ్చు మనము ద డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే డెఫినేషన్: ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పార్టీస్ దట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై లా. అంటే అగ్రిమెంట్ ఏదైనా సరే మనకు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు పార్టీల మధ్య, రెండు సమూహాల మధ్య ఉంటుందన్నమాట. అది చట్టపరంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ ప్రామిస్ దట్ ఇఫ్ వన్ పర్సన్ డస్ సంథింగ్, ద అదర్ పర్సన్ విల్ డూ సంథింగ్ ఇన్ రిటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంతకుముందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో. కారు అమ్మడం, కారు కొనడం. అంటే అతను కారు 2,00,000కు కారు అమ్మితే ఆ 2,00,000 డబ్బులు ఇచ్చి కారు అతను కొనుక్కుంటున్నాడు. అంటే కారు ఇతను ఇచ్చినందుకు కారుకు బదులుగా అతను డబ్బులు ఇతనికి రిటర్న్ ఇస్తున్నాడు. అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం. అంటే ఒకరు ఒకటి ఇస్తే ఇంకొకరు దానికి ప్రతిఫలంగా ఇంకొకటి ఇవ్వడం అనమాట. అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట ఒకరికొకరికి. దీన్ని మనము వ్యాలిడ్ కాంట్రాక్ట్‌గా చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలన్నమాట. అంటే ఒకరు ఒకటి ఇస్తే ఇంకొకరు దానికి ఇంకొకటి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకు వ్యాలిడ్ కాంట్రాక్ట్‌గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అదే ఏమేమి కావాలి ఎసెన్షియల్? అసలు వ్యాలిడ్ కాంట్రాక్ట్ చట్టపరంగా అది చట్టబద్ధత ఉండాలంటే ఆ కాంట్రాక్ట్‌లో ఏమేమి ఉండాలి? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. ద ఆఫర్ మస్ట్ బి క్లియర్ అండ్ కంప్లీట్ అండ్ బోత్ పార్టీస్ మస్ట్ అగ్రీ టు ద సేమ్ థింగ్. అంటే మనకు ఆఫర్ ఏమి ఇస్తున్నాడు? ఒకటి ఇందాక చెప్పినాం మనకు ప్రపోజల్ అని చెప్పినాం. ప్రపోజల్‌ని ఇక్కడ మనము ఆఫర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఆఫర్ ఏంటి అంటే క్లియర్‌గా ఉండాలి. ఏమి ఆఫర్ ఇస్తున్నాము? యాక్సెప్టెన్సీ. అతను ఏమి యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే ఇద్దరు కూడా సేమ్ థింగ్ ఉండాలి. ఒకరు ఒకటి ఆఫర్ చేయడం వల్ల ఇంకోటి అతను వేరేగా అర్థం చేసుకొని వేరేగా యాక్సెప్టెన్సీ అట్లా ఉండవద్దనమాట. ఇతను ఆఫర్ ఏది చేస్తే ఒక పార్టీ నెక్స్ట్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా అదే యాక్సెప్టెన్సీ ఉండాలన్నమాట. బోత్ పార్టీస్ మస్ట్ అగ్రీ టు ద సేమ్ థింగ్ అనమాట. అది ముఖ్యంగా ఇందులో అనమాట. ఎసెన్షియల్. నెక్స్ట్, కన్సిడరేషన్. దేర్ మస్ట్ బి మనీ ఆర్ సంథింగ్ ఆఫ్ ఇంటరెస్ట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద పార్టీస్. అంటే రెండు పార్టీలు ఉన్నప్పుడు కన్సిడరేషన్ ఏంటంటే మనీ కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, ఏదైనా సరే ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకరు ఒకటి ఇచ్చినందుకు దాని ప్రతిఫలంగా ఇంకొక అవతల వ్యక్తి ఇంకొకటి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దాన్ని మనం కన్సిడరేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కెపాసిటీ. ద పార్టీస్ మస్ట్ బీ ఆఫ్ ద రైట్ ఏజ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అంటే రైట్ ఏజ్ అంటే మేజర్ అయి ఉండాలి జనరల్‌గా. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అంటే మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ ఉంటే మనకు 18 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళను మేజర్‌గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, మెంటల్ ఎబిలిటీ అంటే మనకు మానసికంగా పరిపక్వత చెంది ఉండి మంచిగా ఆలోచించే విధానం ఉండాలి. అంటే మెంటల్ డిజార్డర్స్ కానీ, మెంటల్ అనేబిలిటీ కానీ ఉండకూడదనమాట. అంటే మానసికంగా అతను సరియైన స్థితిలో ఆలోచన చేసే స్థితిలో ఉండగలిగారనమాట. దాన్ని కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అంటాం. నెక్స్ట్, ఇంటెంట్. బోత్ పార్టీస్ మస్ట్ ఇంటెండ్ టు క్యారీ అవుట్ దేర్ ప్రామిస్. అంటే ఇంటెన్షన్ అనేది క్లియర్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఒక కారు ఇస్తా అని చెప్పిండు. అతను తీసుకుంటా అని చెప్పిండు. అయితే లోపల ఏంటంటే అదే ఉండాలి. అంటే ఈ కారు చెప్పిన కండిషన్‌లో ఉండగలగాలి. అతనికి చెప్పిన టైంకు డెలివరీ చేయగలగాలి. అతను కూడా నెక్స్ట్ ఆపోజిట్ పార్టీ కూడా చెప్పినట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం అనుకుంటే ఆ 2,00,000 ఇచ్చే టైంకు ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. కానీ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పడం అట్లా ఉండొద్దనమాట. అంటే ఇంటెన్షన్ అనేది క్లియర్‌గా ఉండాలి బోత్ పార్టీస్‌కి.
నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అగ్రిమెంట్. అంటే ఒక అగ్రిమెంట్ చేసినప్పుడు అది పాసిబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్ రోవర్ కార్‌ను 2,00,000కే ఇస్తా అని ఆఫర్ పెట్టిండనుకో, అది 2,00,000 2,00,000కు రేంజ్ రోవర్ కార్ ఎట్లొస్తది? అది పాసిబుల్ అయ్యేది కాదు. అంటే ఈ విధంగా పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా అగ్రీమెంట్‌లో ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా లీగల్ ఆబ్జెక్ట్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ మస్ట్ బి లీగల్ అండ్ నాట్ అగైన్స్ట్ పబ్లిక్ పాలిసీ ఆర్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది. అంటే ఏదైనా సరే మనకు అగ్రిమెంట్ అయినప్పుడు అది పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకూడదు. అదేవిధంగా చట్టాన్ని కూడా ఉల్లంఘించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనము చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అంటే మనకు ఇల్లీగల్ డ్రగ్స్ సరఫరా చేయడం కానీ, ఇంకా వేరే ఇంకేదైనా కానీ ఇల్లీగల్ అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేసినట్టే దానికి మనకు కాంట్రాక్ట్ అనేది ఉండదనమాట. లీగల్ ఆబ్జెక్ట్ కాదు. ఏదైనా మనం కాంట్రాక్ట్ చేసినప్పుడు చట్టపరంగా పబ్లిక్ పాలసీకి అనుకూలంగా ఉండాలి. విరుద్ధంగా ఉండకూడదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్. వ్యాలిడ్ ఆఫర్ అంటే డెఫినేషన్. ఏ వ్యాలిడ్ ఆఫర్ ఇన్ కాంట్రాక్ట్ లా ఈజ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ టర్మ్స్ దట్ క్రియేట్స్ ఏ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆఫరర్ అండ్ ద ఆఫరీ. ఇక్కడ ఏమంటున్నారు మనకు వ్యాలిడ్ ఆఫర్ అంటే ఏంటంటే మనకు ఒక టర్మ్ అనమాట. మనకు లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ పార్టీస్. అంటే ఒకరు ఆఫరర్ ఉంటాడు, ఆఫరీ ఉంటాడు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రపోజర్ అండ్ ప్రామిసర్ అండ్ ప్రామిసీ. అంటే ప్రామిసర్గా ఇక్కడ మనకు ఆఫరర్ అనమాట. ప్రామిసీ అక్కడ ఎవరైతే ఉన్నారో దాన్ని ఆఫరీ అని చెప్పొచ్చు. అంటే ఆఫరర్ అంటే ఏదైతే ఆఫర్ ఇస్తున్నాడో అతను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక 2,00,000కు నేను కారు అమ్ముతాను అని ఆఫర్ ఇచ్చిందనుకో, అదే బి అనే వ్యక్తి ఆ 2,00,000 పే చేసి కారు తీసుకున్నాడు అనుకో, ఆఫరీ. అంటే ఆఫరర్ అంటేనేమో మనకు ప్రామిసర్ చెప్పుకోవచ్చు. అంటే ఆఫర్ ఇచ్చేవాడు. తర్వాత ఆఫరీ అంటే ఇచ్చిన ఆఫర్ను యాక్సెప్ట్ చేసే వ్యక్తి అనమాట. అంటే రెండో వ్యక్తి అనమాట. ఆఫరీ అంటాం. నెక్స్ట్ వెన్ వ్యాలిడ్ ఆఫర్ ఈజ్ మేడ్ అండ్ యాక్సెప్టెన్సీ బై ద ఆఫరీ క్రియేట్స్ ఏ బైండింగ్ కాంట్రాక్ట్. ఎప్పుడైతే మనకు ఒకటి ఆ వ్యాలిడ్ ఆఫర్ ఉంటుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసిందనుకో ఆఫర్ ఇచ్చేత, అది ఒకటి కాంట్రాక్ట్గా బైండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఆఫరర్ జనరల్లీ కెన్ నాట్ రిట్రాక్ట్ ద ఆఫర్ వన్స్ ద అదర్ పార్టీ యాజ్ యాక్సెప్టెడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఆఫరర్ అనేది ఒకసారి ఆఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ అంటే రెండవ పార్టీ అతను యాక్సెప్ట్ చేసిండనుకో, దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి వీలేదు. ఎంతసేపు ఏమైనా వెనక్కి మళ్ళీ ఆలోచించేది ఉంటే అతను యాక్సెప్ట్ చేసే లోపలనే ఆఫర్ను వెనక్కి తీసుకోనికి వీలుంటుంది. ఒక్కసారి రెండవ పార్టీ మనకు ఆఫర్ను యాక్సెప్ట్ చేసినాక ఆఫరర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన అతను దాన్ని రీట్రాక్ట్ చేయడానికి వీలు లేదనమాట. అంటే వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఆఫర్కు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్. అంటే వ్యాలిడ్ ఆఫర్కు ఏమేమి కావాలి, ఏమేమి ఎసెన్షియల్ అనమాట. ద లీగాలిటీ. ఖచ్చితంగా అది లీగల్గా మనకు ఎలిజిబిలిటీ అయి ఉండాలి. ద ఆఫర్ మస్ట్ బి లీగల్ అండ్ సంథింగ్ ద ఆఫరర్ కెన్ డూ ఆర్ రీఫ్రెయిన్ ఫ్రమ్ ద డూయింగ్. అంటే ఏం చేస్తున్నాడు లేకుంటే ఏం చేయకూడదు అనేది ఖచ్చితంగా ఆఫరర్ అనేది మనకు లీగల్గా ఉండాలన్నమాట. ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ద ఆఫరర్ మస్ట్ ఇంటెండ్ టు క్యారీ అవుట్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఇమ్మీడియట్లీ ఆర్ ఇన్ ఏ రీజనబుల్ పీరియడ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పలానా డేట్ రోజు కారు డెలివరీకి ఇస్తామని అంత ఒప్పుకున్నాను అనుకో, అదే సేమ్ మోడల్ కారు సేమ్ కండిషన్ ఉన్నానుకో, అదే కండిషన్లో అదే మోడల్ కారు అదే టైంకు అతను డెలివరీ చేయగలగాలి. అంటే మనకు అగ్రిమెంట్ ప్రకారం. లేకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 days తర్వాత డబ్బులు ఇచ్చిన వెంటనే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే డబ్బులు తీసుకోవాలి, కార్ను ఓనర్షిప్ని అతనికి చేంజ్ చేయాలి. అట్లా కాకుండా డబ్బులు తీసుకున్న తర్వాత నేను ఎప్పుడో చేస్తా అంటే వీలు కాదనమాట. అంటే ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. కాంట్రాక్ట్లో ఏ విధంగా పొందుపరిచినామో అది ఖచ్చితంగా ఫాలో అయ్యే విధంగా ఉండాలన్నమాట. అది ఇమ్మీడియట్గా ఉండొచ్చు, లేకుంటే రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కాంట్రాక్ట్లో రాసుకున్నట్లు అనమాట. టైంకి ఒకవేళ ఎక్స్ట్రా రాసుకుంటే ఆ టైం ప్రకారంగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెఫినెట్ టర్మ్స్. ద ఆఫర్ మస్ట్ బి క్లియర్ అండ్ డెఫినెట్ అండ్ స్టేటెడ్ ఇన్ ఏ అండర్స్టాండబుల్ వే. ఖచ్చితంగా ఇద్దరికి అంటే రెండు పార్టీలకు కూడా మనకు ఆఫర్ అనేది అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండాలి. ఇద్దరికి తెలిసిన లాంగ్వేజ్లో రాసుకుని ఉండాలి. ఇద్దరికి అర్థమయ్యేటట్లు ఉండాలి, క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఆఫరీ. ద ఆఫరర్ మస్ట్ గివ్ ద ఆఫర్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఖచ్చితంగా జనరల్గా ఏదో చెప్పడానికి వీలు లేదనమాట. పర్టికులర్గా ఏ పర్సన్కి అతను ఆఫర్ ఇస్తున్నాడో ఆ పర్సన్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 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 అసోసియేషన్కి ఇట్లా ఏమైనా గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇస్తున్నాడు అనేది క్లారిటీ అనేది ఉండాలి. అందులో నేమ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎవరికి ఇస్తున్నాడు అతను ఆఫర్ అనేది. నెక్స్ట్ ఎబిలిటీ టు యాక్సెప్ట్. సమ్ ఆఫర్ హ్యావ్ ఏ డెడ్ లైన్స్ ఆర్ ఎక్స్పైరీ బై ద టర్మ్స్ ఆఫ్ ది ఆఫరర్. అంటే ఖచ్చితంగా ఆ డెడ్ లైన్ లోపల కొన్ని ఆఫర్స్కి మనకు అక్కడ టైం పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సూపర్ మార్కెట్లో చూడవచ్చు, ఓన్లీ ఈ పలానా ఈ వీక్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్
జనవరి లేకుంటే జనవరి ఫస్ట్ ఆ విధంగా అంటే అదే ఏదైనా ఆఫర్ ఉంటాదనుకో, ఆ రోజు పెడితే అదే రోజు పనిచేస్తది. కానీ నెక్స్ట్ రోజు పోయి ఇది ఆఫర్ పెట్టినావు కదా ఇయ్యమని అంటే అది కుదరదనమాట. వీలుగా అంటే అది లిమిటెడ్ పీరియడ్ టైమ్ అనమాట. ఆ టైం లోపలనే అది ఆఫర్ ఉంటది. ఆ టైం లోపలనే మనము దాన్ని అగ్రీమెంట్ చేసుకొని దాన్ని ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటదనమాట. అది ఎబిలిటీ టు యాక్సెప్ట్. నెక్స్ట్ కమ్యూనికేషన్. ద ఆఫర్ మస్ట్ బి communicated clearly to the offeree. It can be expressed in words, spoken or written or implied from the gestures or conduct of the offerer. అంటే కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒక పార్టీ ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తికి మనకు ఆఫర్‌కి ఖచ్చితంగా అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఏ విధంగా అతనికి అర్థమైతే అట్లా. వర్డ్స్‌లో అంటే రాతపూర్వకంగా ఇస్తే రాతపూర్వకంగా ఇయ్యాల్సి ఉంటది. స్పోకెన్ అంటే చెప్పడం ద్వారా, మాటల ద్వారా, లేకుంటే రిటన్ రాసి ఇవ్వడం, లేకుంటే ఇంప్లైడ్ ఫ్రమ్ ద గెస్చర్స్ అంటే సైగలు చేయడం. కొంతమందికి చదువు ఇట్లా రాదు. కంటి చూపు ఇట్లా అది కంటి చూపు మంచిగా ఉండి చెవులు ఇట్లా వినకపోవడం అప్పుడు గెస్చర్స్ ఇవ్వాల్సి ఉంటదనమాట. అంటే సైగల ద్వారా. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ది ఆఫర్. అంటే ఈ విధంగా అంటే అవతల వ్యక్తి ఏ భాషలో చెప్తే, ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అదే విధంగా అతనికి అదే లాంగ్వేజ్‌లో అదే విధంగా చెప్పగలగాలనమాట. అది కమ్యూనికేషన్ అనమాట. అంటే 2 పార్టీలకు అర్థమయ్యే విధంగా ఉండాలనమాట ఆఫర్ అనేది. కమ్యూనికేషన్. నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఇన్విటేషన్ టు ఆఫర్ merely ఇన్వైట్స్ ద అదర్ పార్టీ టు మేక్ any ఆఫర్ బట్ డజంట్ మేక్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మనకు డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ. అక్కడ ఇంతకుముందు మనకు వ్యాలిడ్ ఆఫర్ చెప్పినాం. అంటే ఆఫర్ ఇచ్చిన తర్వాత దానికి ఎసెన్షియల్స్ ఏంటివి అంటే కావాల్సినవి ఏంటి. నెక్స్ట్ ఇప్పుడు యాక్సెప్టెన్సీ చేయాలంటే అది ఎసెన్షియల్స్ ఏంటి. డెఫినేషన్. ద వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ ఈజ్ వెన్ ద ఆఫరీ యాక్సెప్ట్స్ అనే ఆఫర్ విచ్ ఈజ్ మేడ్ బై ద స్పెసిఫిక్ ఆఫరర్ అండ్ ఎన్ఫోర్సబుల్ బై లా. అయితే ఏదైతే ఆఫరర్ తోటి మనకు ఒక ఆఫర్ ఇవ్వబడిందో దాన్ని ఆఫరీ చేత యాక్సెప్ట్ చేయగలగాలి. అది కూడా మనకి ఏదైనా చట్టపరంగా ఉండాలన్నమాట. ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి. దాన్ని మనకి ఏం చెప్తున్నామంటే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చు. అంటే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఈజ్ వెన్ ద ఆఫరీ యాక్సెప్ట్స్ అని ఆఫర్ విచ్ ఈజ్ మేడ్ బై ద స్పెసిఫిక్ ఆఫరర్. అంటే ఎవరో జనరల్ కాకుండా స్పెసిఫిక్ ఆఫర్ ఏదైతే ఇచ్చిండో దాన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట. ఆఫర్ చేత యాక్సెప్ట్ చేయబడి అది కూడా చట్టబద్ధంగా ఉంటే దాన్నే మనము వ్యాలిడ్ యాక్సెప్టెన్సీగా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ది యాక్సెప్టెన్సీ. యాక్సెప్టెన్సీలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్సీ అంటే సైనింగ్ ఏ కాంట్రాక్ట్, సెండింగ్ అని ఈమెయిల్, కన్ఫర్మింగ్ ఏ యాక్సెప్టెన్స్. అంటే సింపుల్గా మనకు ఈమెయిల్ నుంచి మనకు అక్కడ సైన్ చేసి కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చి మనకు ఈమెయిల్ ద్వారా పంపించడం అనమాట. అది ఎక్స్ప్రెస్ అంటే తొందర వెంటనే అయిపోతుంటుంది. నెక్స్ట్ ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్సీ. ఇఫ్ సమ్వన్ ఆర్డర్స్ ఏ ప్రొడక్ట్ ఆన్లైన్ అండ్ పేస్ ఫర్ ఇట్ దేర్ యాక్షన్స్ ఇంప్లై యాక్సెప్టెన్సీ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ది సేల్. అంటే అది ఆన్లైన్ సేలింగ్ గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కండిషనల్ యాక్సెప్టెన్సీ. ద ఆఫరీ అగ్రీస్ టు ద యాక్సెప్ట్ ద ఆఫర్ ఓన్లీ ఇఫ్ certain changes are made to the terms and conditions. This acceptance becomes counter offer that the offerer must accept. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటే ఒక అతను ఆఫర్ ఇచ్చినప్పుడు అతని వ్యక్తి ఏమవుతాడంటే దానికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంటాడు. కానీ కొన్ని చేంజెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ తీసుకున్నాం అనుకో, అతను 2,00,000 చెప్పిండు అనుకో, ఇతనికి ఏమంటే సరే ఒక బార్గెన్ చేయొచ్చు అనమాట. 1,90,000, 1,80,000 అట్లా అయితే ఇస్తా నేను తీసుకుంటా అని అతనికి రిటర్న్గా ఇతనే ఆఫర్ ఇస్తానమాట. అప్పుడు అతను దాన్ని ఒప్పుకున్నాడు అనుకో, దాన్నే కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటే ఇది కండిషన్. లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ అతను కారును అదే 2,00,000కు నేను 1 వీక్లో డెలివరీ చేస్తాననుకో, ఇతనికి అర్జెంట్ ఉంది, నాకు 1 వీక్ కుదరదు, నాకు 2 డేస్ లోపలనే డెలివరీ కావాలి అని ఇతను కండిషన్ పెట్టిండనుకో, దాన్ని కూడా మనము కండిషనల్ యాక్సెప్టెన్స్. అంటే కొన్ని కండిషన్ అంటే అతను మొత్తం ఆఫరర్ చెప్పిన అన్నింటికి ఒప్పుకోకుండా అందులో ఏమైనా 1, 2 ఏమైనా తేడా ఉంటే అవి రిటర్న్గా ఈ కండిషన్స్ తోటి యాక్సెప్ట్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఆఫరరు దానికి ఒప్పుకుంటే అది రెండు ఇద్దరు ఒప్పుకున్నట్లు వచ్చి మనకు అగ్రిమెంట్కు అండ్ కాంట్రాక్ట్గా దారితీస్తుంది అనమాట. ఏ ఒక్కరు ఒప్పుకోకుండా కూడా అది కాంట్రాక్ట్గా ఉండదన్నమాట. ఇది వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎసెన్షియల్స్ ఆఫ్ ది వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ. అంటే ఏమేమి ఎసెన్షియల్స్ ఉండాలి మనకు అంటే మ్యూచువల్ అసెంట్, బోత్ పార్టీస్ అగ్రీ టు ద అరేంజ్మెంట్. మెయిన్గా అంటే ఇరువైపులా 2 పార్టీలు కూడా ఇది లేకుంటే ఇద్దరు కూడా దాన్ని మ్యూచువల్గా దాన్ని అంగీకరించాలి. నెక్స్ట్ అడక్వేట్ కన్సిడరేషన్. ఈచ్ పార్టీ రిసీవ్స్ ఏ బెనిఫిట్ ఫర్ ద ప్రామిస్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ ద అదర్ పార్టీ. అంటే అడక్వేట్ అంటే మనకు ఇద్దరు సాటిస్ఫై కావాలన్నమాట. ఈచ్ పార్టీ అంటే ఇరువైపులా కూడా మనకు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే లాభాలు, బెనిఫిట్స్ అనమాట. అంటే ఒకరికి వస్తువు దక్కితే ఇంకొకరికి మనీ వస్తుందన్నమాట. ఆ విధంగా. నెక్స్ట్ కెపాసిటీ.
బోత్ పార్టీస్ ఆర్ లీగల్లీ క్యాపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ద అగ్రిమెంట్. అంటే కెపాసిటీ ఖచ్చితంగా లీగల్‌గా ఏదైతే ఉందో మనకు ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అయి ఉండాలి. దాని తర్వాత మెంటల్‌గా సౌండ్ అయి ఉండాలి. ఇది కెపాసిటీ ఆఫ్ అనమాట. బోత్ పార్టీస్ ఆర్ లీగల్లీ క్యాపబుల్ ఆఫ్ ది ఎంటరింగ్ ద అగ్రిమెంట్. నెక్స్ట్ లీగాలిటీ. ద అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ లీగల్ వేర్ ఇట్ ఈస్ టు బి ఎన్ఫోర్స్. ఖచ్చితంగా చట్టబద్ధంగా ఉండాలి. ఏవైతే అగ్రిమెంట్స్‌లో కండిషన్స్ కావచ్చు, ఏవైనా సరే మనకు టర్మ్స్ కావచ్చు, చట్టపరంగా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉండాలి. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే అది అనేది మనకు వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ కాదు. నెక్స్ట్ కమ్యూనికేషన్. ద ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ దట్ దేర్ ఆఫర్ హ్యాస్ బిన్ యాక్సెప్టెడ్ బై ద ఆఫర్. ఖచ్చితంగా అతను ఆఫర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఆఫర్ కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా ఖచ్చితంగా ఆఫరర్కు కమ్యూనికేట్ చేయాలి. లేకుంటే నేను తీసుకుంటే ఇప్పుడు ఆయన కారు పెట్టిండనుకో ఆన్‌లైన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ ఇచ్చిండనుకో, నేను తీసుకుంటాను నువ్వు మనసులో అనుకుంటే కుదరదు కదా! అతనికి కూడా నువ్వు తీసుకున్నట్లు దానికి ఒప్పుకున్నట్టుగా అతనికి కూడా కమ్యూనికేట్ చేయాలన్నమాట. అతనికి కూడా అది అది పోతేనే అది అగ్రిమెంట్ కిందకొస్తుంది. లేకుంటే నీకు నువ్వే అనుకోని ఏమనకుండా ఉన్నావనుకో, నేను అనుకున్నాను నేను కొందాం అనుకున్నా కదా! అనుకోని నీ దగ్గరనే ఉంటే అతనికి తెలియలేదనుకో, అతను వేరే వాళ్ళకి కూడా అగ్రిమెంట్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి అది వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ కాదు. ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ యాక్సెప్టెన్సీ నువ్వు చేసినట్టుగా ఆఫరర్ కూడా కమ్యూనికేట్ చేయాలన్నమాట. అప్పుడే అది వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ అవుతుంది. నెక్స్ట్ టైమ్ లిమిట్. ఇఫ్ ఏ టైమ్ లిమిట్ ఈస్ గివెన్ ద ఆఫర్ మస్ట్ బి యాక్సెప్టెడ్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. ఒకవేళ ఇక్కడ కొన్ని ఆఫర్లకు టైం లిమిట్ ఉంటే ఆ టైం లిమిట్ లోపలనే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. టైం లిమిట్ దాటి నాకు యాక్సెప్ట్ చేసినావు అనుకో అది మనకు చట్టబద్ధ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ కాదు. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. ఖచ్చితంగా ఆఫరు యాక్సెప్టెన్స్ రెండు పార్టీలకు ఇరువురు దాన్ని కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇన్ కాంట్రాక్ట్‌లో ద కమ్యూనికేషన్ ఆఫ్ అన్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మింగ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే అది కాంట్రాక్ట్ ఒకటి వ్యాలిడ్ కావాలంటే ఖచ్చితంగా ఆఫర్ కానీ యాక్సెప్టెన్సీ కానీ ఇద్దరికీ 2 పార్టీలకు కమ్యూనికేట్ చేసుకోవాలి ఒకరికొకరు ఆఫర్. The offer must be communicated to the offeree in a clear and effective manner so that the offeree is aware of the offer's terms and conditions. The offer can be communicated through any common means such as a email, post, telephone or వర్డ్ ఆఫ్ ది మౌత్. ఖచ్చితంగా ఆఫర్ ఏదైతే ఉన్నదో ఆఫరర్ మనతో ఆఫరీకి కమ్యూనికేట్ చేయాలి ఎఫెక్టివ్. అంటే అది అర్థమయ్యే భాషలో అతనికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా, ఏ రూపంలో ఇస్తే కమ్యూనికేట్ అవుతుందో ఆ రూపంలో అతనికి మనం పంపవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్సెప్టెన్సీ. ద యాక్సెప్టెన్సీ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్ త్రూ రిటర్న్ ఆర్ ఓరల్ మీన్స్. సైలెన్స్ ఈజ్ నాట్ ఏ కన్సిడర్డ్ ఏ వ్యాలిడ్ ఫార్మ్ ఆఫ్ యాక్సెప్టెన్సీ. ద యాక్సెప్టెన్సీ మస్ట్ బి మేడ్ బై ద ఆఫరీ. చూడండి, అంటే సైలెంట్గా నువ్వు అనుకోని మనసులో అనుకొని కూర్చుంటే అది వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ కాదంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు యాక్సెప్ట్ చేసినట్టుగా మళ్ళీ ఆఫరర్ కూడా చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఇన్స్టానియస్ కమ్యూనికేషన్ సచ్ యాజ్ ఏ ఈమెయిల్, ఫ్యాక్స్ ఆర్ టెలిఫోన్. ద కాంట్రాక్ట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆఫరర్ రిసీవ్స్ ద యాక్సెప్టెన్సీ. ఎప్పుడైతే మనకు అది ఇన్స్టాంట్గా జరిగిపోతుంది అనమాట. అంటే అతను ఆఫర్ పెట్టంగానే ఎంబడే మెయిల్లో పెట్టేసినాం అనుకో, ఫ్యాక్స్ కానీ ఫోన్లో కానీ చెప్పడం కానీ మెయిల్ కానీ చేసినాం అనుకో అది ఇన్స్టాంట్ అనమాట. ఎంబడే వెంటనే అయిపోతుంది అనమాట యాక్సెప్ట్ చేసినగా కమ్యూనికేట్ చేస్తే. నెక్స్ట్ పోస్టల్ కమ్యూనికేషన్. ద ఆఫరర్ ఈజ్ బౌండ్ బై ద కాంట్రాక్ట్ వెన్ ద ఆఫరీ పోస్ట్ ద లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ. ద ఆఫరీ బికమ్స్ బౌండ్ టు ద కాంట్రాక్ట్ వెన్ ద ఆఫరర్ రిసీవ్స్ ద లెటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఆఫరరు కాంట్రాక్ట్‌కు బాండ్ ఎప్పుడైతాడు అంటే, ఎప్పుడైతే మనకు ఆఫరీ ఉంటాడు కదా, అతను యాక్సెప్టెన్సీ లెటర్ పోస్ట్ చేసిన వెంటనే ఆఫరరు కాంట్రాక్ట్ బాండ్ అయిపోతాడు. తర్వాత ఆఫరీ ఎప్పుడు బాండ్ అవుతాడంటే, ఆ లెటర్ ఎప్పుడైతే ఆఫరర్ రిసీవ్ చేసుకుంటాడో అప్పుడు మాత్రమే ఆఫరీ దానికి అంటే ఆ కాంట్రాక్ట్‌కు బాండ్ అవుతాడు. అంటే దానికి కమిట్ అయినట్టు అనమాట, లెక్క అనమాట. ఒకవేళ అతనికి రిసీవ్ కాలేదనుకో ఆఫరర్‌కు, ఇంకా ఇతను కాంట్రాక్ట్‌కు బాండ్ కానట్టే. కానీ ఎప్పుడైతే ఆఫరీ లెటర్ పోస్ట్ చేసిన వెంటనే ఆఫరర్ మాత్రము కాంట్రాక్ట్‌కు బాండ్ అవుతాడు. ఆఫర్ ఎప్పుడు బాండ్ అవుతాడంటే ఆఫరర్‌కు ఆ లెటరు అందినప్పుడు అనమాట. ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాడో ఆఫరరు అప్పుడు మాత్రమే ఆఫరీ కూడా ఆ యొక్క కాంట్రాక్ట్‌కు బాండ్ అవుతాడనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్స్. నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్సెప్షన్స్ టు ద కన్సిడరేషన్. ఇది ఇన్స్టిట్యూషన్ పోస్టల్. నెక్స్ట్ వచ్చేసి రివకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. ఎప్పుడైతే మనకు ఇప్పుడు యాక్చువల్గా రివకేషన్ అంటే మనకు రిటర్న్ తీసుకోవడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ ఇచ్చిందనుకో, అతనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, దాన్ని మనము రిటర్న్గా తీసుకోవచ్చు అనమాట. అంటే క్యాన్సల్ చేసుకోవచ్చు. రివకేషన్ అంటే క్యాన్సలేషన్ అనమాట. రివకేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ రివకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ ఈజ్ డిఫైన్డ్
అండర్ సెక్షన్ 5 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో సెక్షన్ 5 ప్రకారంగా మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. రివకేషన్ ఆఫ్ అనే ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్సీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్ ఏ ప్రపోజల్ ఆర్ యాక్సెప్టెన్సీ. ఇక్కడ ఇచ్చింది చూడండి క్లియర్గా, ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్సీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్ ఆఫ్ ప్రపోజల్ ఆర్ యాక్సెప్టెన్సీ. విత్డ్రా చేయడం అంటే ఒక ఆఫరర్ ఏమో ఆఫర్ను విత్డ్రా చేసుకోవచ్చు, లేకుంటే ఆఫర్ ఏమో యాక్సెప్టెన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎనీ టైమ్. ద రూల్ ఫర్ ద రివకేషన్ ఆర్ అవుట్లైన్ ఇన్ సెక్షన్ 5 ఆఫ్ ద కాంట్రాక్ట్ యాక్ట్ 1872. రివకేషన్ ఆఫ్ ఎనీ ఆఫర్ను ఎప్పుడు రివకేషన్ చేయడం అంటే విత్డ్రా చేసుకోవడం. ద ఆఫరర్ కెన్ రివోక్ అన్ ఆఫర్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద ఆఫర్ ఈ కమ్యూనికేట్స్ యాక్సెప్టెన్సీ. చూడండి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు యాక్సెప్టెన్సీ అనేది మనకు కమ్యూనికేట్ ఇతనికి అయ్యేకంటే ముందు ఎప్పుడైనా దాన్ని రివోక్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ యాక్సెప్టెన్సీ ఇతనికి అందిందనుకో, చేరిందనుకో, అప్పుడు మనకు దీన్ని రివోక్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ప్రపోజెస్ టు సెల్ దేర్ హౌస్ టు బి బై లెటర్, ఏ కెన్ రివోక్ ద ఆఫర్ బిఫోర్ ఆర్ వెన్ బి పోస్ట్ దేర్ యాక్సెప్టెన్సీ లెటర్. అంటే అవతల వ్యక్తి యాక్సెప్టెన్స్ని లెటర్ పోస్ట్ చేయక మునుపే ఈయన రివోక్ చేసుకుంటే చెల్లుతుంది. కానీ పోస్ట్ వన్స్ చేసిందనుకో ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్ట్కు బాండ్ అయినట్టు అనమాట. అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అది ఆ విధంగా. అదే రివోకేషన్ ఆఫ్ ది యాక్సెప్టెన్సీని రివోకేషన్ ఎప్పుడు చేయొచ్చు అంటే ద ఆఫర్ కెన్ రివోక్ అనే యాక్సెప్టెన్సీ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద యాక్సెప్టెన్సీ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్. ఇది యాక్సెప్టెన్సీ ఒకసారి పంపించిన తర్వాత ఎప్పుడైతే కమ్యూనికే కాకముందుకే, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ పంపించిననుకో, ఆ లెటరు ఆఫరర్కు అందక ముందు వరకు కూడా ఇతను రివోక్ చేసుకోవచ్చు. వన్స్ ఆ లెటర్ కమ్యూనికేట్ అయిందనుకో, అందిందనుకో యాక్సెప్టెన్సీగా, అప్పుడు ఆ తర్వాత దీన్ని రివోక్ చేయడానికి వీలు లేదనమాట. ఆ విధంగా. నెక్స్ట్ సమ్ నోట్స్ అబౌట్ ద రివోకేషన్ ఆఫ్ ఎనీ ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్సీ. కొన్ని నోట్లు. అండ్ ఆఫర్ ఈజ్ ఆటోమేటికలీ రివోక్డ్ ఇఫ్ ద ఆఫరర్ డైస్ ఆర్ బికమ్, అంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనమాట. ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫరర్ ఎప్పుడైతే చనిపోయిండో, లేకుంటే బికమ్స్ ఇన్సేన్ బిఫోర్ ద ఆఫర్ ఈజ్ యాక్సెప్టెడ్, ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేయకంటే ముందే చనిపోతే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ద ఆఫరర్ కెన్ నాట్ రివోక్ అన్ ఏ ఆఫర్ ఇఫ్ ద ఆఫర్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. అయితే దాన్ని ఆఫరర్ యాక్సెప్ట్ చేసినాక ఖచ్చితంగా ఆఫర్ యాక్సెప్ట్ చేసినాక ఆఫరర్ అనేది దాన్ని రివోక్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్, రివోకేషన్ షుడ్ బి కమ్యూనికేటెడ్ యూజింగ్ ఏ ఫాస్ట్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ రివోక్ చేస్తున్నట్టుగా ఏంటంటే ఈజీగా అతలు వాళ్ళకు కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్ మెథడ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్స్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఆ విధంగా మనకు పంపించాలి. నెక్స్ట్, కన్సిడరేషన్ సైలెంట్ ఫీచర్స్. The given at the desire of promiser, the consideration must be given at the request of the promiser, not a third party. ఎప్పుడైనా సరే రెండు వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య మనకు కాంట్రాక్ట్ జరిగినప్పుడు కన్సిడరేషన్ ఎట్లుండాలంటే మనకు అది ప్రామిసర్ ఎవరైతే ప్రామిస్ చేస్తారో, అంటే ఆ ఆఫర్ ఇస్తాడో అతని యొక్క కోరిక మేరకు మాత్రమే కన్సిడరేషన్ అనేది ఉంటుంది. అది థర్డ్ పార్టీ ఎవరో, వేరే మధ్యలో వాళ్ళు ఎవరో చెప్పినట్లుగా కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా నడవదు అనమాట. నెక్స్ట్, ద రియల్, సర్టెన్ అండ్ లాఫుల్. ఖచ్చితంగా అది నిజమై ఉండాలి, క్లియర్గా ఉండాలి, తర్వాత చట్టబద్ధంగా ఉండాలన్నమాట. ద కన్సిడరేషన్ మస్ట్ బి రియల్, సర్టెన్ అండ్ లాఫుల్. ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఆర్ బెనిఫిట్. అంటే ఇద్దరికి కూడా మ్యూచువల్గా బెనిఫిట్ అయ్యేటట్లు ఉండాలి. ద మే బి పాజిటివ్ ఆర్ నెగటివ్. ద కన్సిడరేషన్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్. అంటే ఏదైనా కావచ్చు, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, కానీ క్లియర్గా ఉండాలి. నీడ్ నాట్ బి ఏ అడక్వేట్. అంటే ఖచ్చితంగా కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అడక్వేట్ అంటే అది ఇద్దరు సాటిస్ఫై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరు సాటిస్ఫై, ఖచ్చితంగా ఇద్దరికి సాటిస్ఫై కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఏ అనే అతను 2 లక్షలకు కారు అమ్మిండు, బి అనే అతనికి ఏమైతుందంటే దాన్ని కొనాలని ఉంటుంది, కానీ 2 లక్షలు కాదు, ఇంకొంచెం 50,000 తక్కువ ఇచ్చి ఉంటే బాగుండు, అప్పుడే సాటిస్ఫై. అంటే 1,50,000 తీసుకుంటే నేను హ్యాపీగా తీసుకునేటోని అని అనుకుంటారు. కానీ అతని యొక్క సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. 2 లక్షలకు అతను అమ్ముతున్నప్పుడు 2 లక్షలకు ఇతను తీసుకుంటానే అంటేనే యాక్సెప్ట్ చేస్తేనే అది బాండ్ కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. సో నీడ్ నాట్ బి అడక్వేట్. ఖచ్చితంగా ఇద్దరు సాటిస్ఫై కావాల్సిన అవసరం లేదు, అవతల పార్టీ వాళ్ళు ఎవరు సాటిస్ఫై కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కెన్ బి ఇన్ ద పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇది ఎప్పుడైనా కావచ్చు, అంటే పాస్ట్ ఉండొచ్చు, ప్రజెంట్ ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా మనకు కన్సిడరేషన్ అనేది ఉండొచ్చు అనమాట. నెక్స్ట్, ఎక్సెప్షన్ టు ద కన్సిడరేషన్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి కన్సిడరేషన్కి. ఏవంటే దేర్ ఆర్ సెవరల్ ఎక్సెప్షన్స్ టు ద రూల్ దట్ కాంట్రాక్ట్ రిక్వైర్స్ కన్సిడరేషన్, ఇంక్లూడింగ్
natural love and affection. For example, if any agreement is between the close relatives or spouses, అంటే మన క్లోజ్ దగ్గర చుట్టాలు లేదా స్పౌజెస్ అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా అగ్రిమెంట్ ఉందనుకో, దానికి మనకు కన్సిడరేషన్ అనేది అవసరం లేదు. అంటే కన్సిడరేషన్ అంటే ఇద్దరు మ్యూచువల్ బెనిఫిట్, ఖచ్చితంగా మనీ ఇవ్వడం కానీ, ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దానికి రిటర్న్గా ఏదైనా మనీ కానీ లాభం తీసుకోవడం కానీ, అంటే అటువంటిది అవసరం లేదన్నమాట. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఒకరికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా ఇచ్చినప్పుడు కానీ అది మీ కన్సిడరేషన్ అవసరం లేదనమాట. అంటే ఫ్రీగా ఇవ్వచ్చు. అక్కడ ఎక్సెప్షన్ ఉంటదనమాట. సో, అండ్ ఈజ్ ఇన్ యువర్ రైటింగ్ అండ్ రిజిస్టర్డ్. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గిఫ్ట్ డీల్ చేస్తుంటారు. అంటే ల్యాండ్ ఇవ్వడం కానీ, ఇల్లు రాసి ఇవ్వడం కానీ, భూమి రాసి ఇవ్వడం కానీ భర్త భార్యకు. అటువంటప్పుడు మనకు కన్సిడరేషన్ అంటే ఇద్దరికి ఆమె నుంచి మేము పైసలు ఇవ్వాలని అట్లేమి ఉండదనమాట. ఇదనే గిఫ్ట్ కిందగా మన గిఫ్ట్ డీడ్ కింద రాసిస్తూ ఉంటారు. అది న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అనమాట. నెక్స్ట్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. అంటే ఇంతకుముందుకు ఒకవేళ సేవ చేసినట్టుందో, సేవ చేసినందుకు గాను చాలామంది ఇన్ని ఏళ్ళు, అంటే కొంతమంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒకరికి సర్వీస్ చేస్తూ ఉంటారు. వారిని రక్షించుకుంటూ వాళ్ళని చూసుకుంటూ సేవకునిలాగా. అటువంటి వాళ్ళకు ఏదైనా ఒక ప్రాపర్టీ రాసి ఇవ్వడం కానీ, ఏదైనా కారు కానీ, ఏదైనా వస్తువు కానీ ఇవ్వడం కానీ, అటువంటి దాంట్లకు మనం కూడా మనకి కన్సిడరేషన్ అనేది మనకు వర్తించదనమాట, అవసరం లేదు. నెక్స్ట్ ప్రామిస్ టు పే ఏ టైమ్ బ్యారెడ్ డెబ్ట్. అంటే ఇఫ్ ఏ పర్సన్ ప్రామిస్ టు పే ఏ డెబ్ట్ దట్ ఈస్ ఏ బ్యాడ్ బై ద లిమిటేషన్ యాక్ట్, ద ప్రామిస్ ఈజ్ వ్యాలిడ్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. ఏమైనా డెబ్ట్స్ అప్పులు ఏమైనా ఉంటే కూడా అవి పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఎన్ ఏజెన్సీ. అకార్డింగ్ టు ద సెక్షన్ 185 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 నో కన్సిడరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ద క్రియేట్. ఒక ఏజెన్సీ మనకు క్రియేట్ చేయడానికి కూడా మనకు కన్సిడరేషన్ అవసరం లేదని చెప్తున్నాం. నెక్స్ట్ గిఫ్ట్స్. ద రూల్ ఆఫ్ నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ డస్ నాట్ అప్లై టు ద గిఫ్ట్. అంటే మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు ప్రతిఫలంగా వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించాం కదా. జనరల్గా మనకు ఫంక్షన్స్లో కానీ, ఇంకేమైనా కానీ గిఫ్ట్లు, బర్త్డే గిఫ్ట్లు కానీ, ఇంకేమైనా ఇవ్వాలనుకున్నాం. సో దానికి కూడా కన్సిడరేషన్ అనేది వర్తించదు అనమాట. ఎక్సెప్షన్ ఉంటుంది. నెక్స్ట్ చారిటీ. ఇఫ్ ఏ పర్సన్ అండర్టేక్స్ ఏ లయబిలిటీ ఆన్ ద ప్రామిస్ of the another to contribute to charity, then the contract is valid. In this case the no consideration no contract rule does not apply. అంటే చారిటీ కోసం మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఇవ్వాలనుకున్నప్పుడు దానికి కూడా కన్సిడరేషన్ రూల్ అనేది వర్తించదు. నెక్స్ట్ బెయిల్మెంట్. సెక్షన్ 148 of the Indian Contract Act 1872 defines the bailment as the delivery of goods from one person to another for some purpose. This delivery is made upon a contract that post accomplishment of the purpose. The goods will be either be returned or disposed of according to the directions of the person delivering them. No consideration is required to effect a కాంట్రాక్ట్ ఆఫ్ ఏ బెయిల్మెంట్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక వ్యక్తికి కారు ఉందనుకోండి. ఆ కారును వేరే అతన్ని, ఆ పిల్లల్ని ఆ స్కూల్ దగ్గర దించమనో, లేకుంటే స్కూల్ నుంచి తీసుకురామని చెప్పో, వేరే వాళ్ళకు ఫ్రెండ్కి కానీ వేరే నైబర్స్కు ఇచ్చి వెళ్ళిండి అనుకో, అతని డ్యూటీ ఏంది ఆ కారును అక్కడ పార్క్ ఆ నుంచి తీసుకెళ్ళి ఆ చిల్డ్రన్స్ని తీసుకొచ్చి స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దించి ఆ కారును మళ్ళీ ఆ గ్యారేజ్లో పార్క్ చేసి ఆ కీస్ వాళ్ళకి ఇవ్వడం అనమాట. అంటే జస్ట్ చెప్పిన పనిని చేసి మళ్ళీ గూడ్స్ను రిటర్న్ ఇవ్వడం. లేదంటే కొంతమందికి వాళ్ళకే అవసరం ఉందనుకో, వాళ్ళకే ఏదైనా వెహికల్ వాళ్ళదే బ్రేక్ డౌన్ అయిందనుకో, వేరే పక్కింటి వాళ్ళది వెహికల్ తీసుకొని పోయి వాళ్ళ వర్క్ ఏదైనా ఉంటే చేసుకొని మళ్ళీ రిటర్న్గా వాళ్ళ వెహికల్ వాళ్ళకు ఇవ్వడం అనమాట. అంటే ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ గూడ్స్ అనేది మనకు ఫ్రమ్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సమ్ పర్పస్, ఏదైనా ఒక పర్పస్ కోసము ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం అనమాట. దాన్ని మనము బెయిల్మెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కామన్ లా principles that states that only the parties directly involved in contract can enforce its terms or be held liable under it. This means that the third party cannot be receive a benefit under the contract, be liable under the contract and enforce the contract. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదైతే రెండు పార్టీల మధ్య కాంట్రాక్ట్ జరిగినప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటే థర్డ్ పార్టీకి వేరే వాళ్ళకి మూడో వ్యక్తికి ఎటువంటి సంబంధం ఉండదు. అంటే వాళ్ళు బెనిఫిట్ను కానీ ఏదైనా కానీ తీసుకోవడానికి కూడా వీలు ఉండదు అనమాట. వాళ్ళకి ఏది ఉండదు. ఏం తీసుకున్నా కూడా దాని మీద రెండు పార్టీలకే అవకాశం ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ అంటే రెండు పార్టీలకే. The doctrine of privacy of a contract is important because it protects the contracting parties from the third party interference. అంటే మూడవ పార్టీ యొక్క ఇంటర్ఫరెన్స్ నుంచి ఈ యొక్క కాంట్రాక్ట్ అంటే ఇది రెండు పార్టీలను రక్షిస్తుంటుంది అనమాట. ఇది డాక్ట్రిన్ ఆఫ్ ప్రైవేటీ అనేది, అంటే కాంట్రాక్ట్ను రక్షిస్తుంటుంది అనమాట. దానికోసము ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్సెప్షన్స్ టు ద ప్రైవేటీ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు అంటే ఏ స్ట్రేంజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ కెన్ షూ అన్ ఏ కాంట్రాక్ట్ ఇన్ ద ఫాలోయింగ్. అంటే అతను దానికి సంబంధం లేకున్నా స్ట్రేంజర్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఆ కాంట్రాక్ట్ విషయంలో మనకు కోర్టులో దావా వేయవచ్చు అనమాట. ఏ సందర్భాల్లో దావా వేయచ్చు చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ విషయంలో కూడా మూడో వ్యక్తి కోర్టులో దావా వేయచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ సెటిల్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఫ్యామిలీ పెద్దగా ఆస్తి, ప్రాపర్టీ మొత్తం అతని పేరు మీద సడన్‌గా అతను ఏమన్నా డిసీజ్ అయ్యిండనుకో, అంటే చనిపోయిండనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్రాపర్టీ ఈక్వల్‌గా మనకు షేర్ చేయడం కోసం కూడా మనం ఫ్యామిలీ సెటిల్మెంట్ అప్పుడు కూడా మనకు మూడో వ్యక్తి కూడా ఈ కాంట్రాక్ట్ విషయంలో సూ చేయొచ్చు. నెక్స్ట్ అసైన్‌మెంట్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఎవరికైనా కాంట్రాక్ట్ అసైన్ చేసినామనుకో, అతను ఒప్పుకున్నాడనుకో, అప్పుడు దాని మీద కూడా అతను మళ్ళీ తర్వాత మాట తప్పిండనుకో, దాని మీద కూడా మనము దావా వేయొచ్చు, సూ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఆర్ ఎస్టోపెల్ అండ్ కోవెనెంట్ రన్నింగ్ విత్ ద ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకో, దానికి ట్యాక్స్ కడుతున్నారనుకో, మనం ఆ ల్యాండ్‌ని అమ్మినా కూడా ఆ ట్యాక్స్ అనేది వాళ్ళు కూడా కట్టాల్సి ఉంటుంది. అంటే కోవెనెంట్ రన్నింగ్ విత్ ద ల్యాండ్, అంటే ల్యాండ్‌తో పాటు దాని యొక్క మనకు లయబిలిటీస్ కూడా దాంతో ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటాయన్నమాట. అంటే శిస్తు భూమి శిస్తు అని చెప్పొచ్చు అనమాట మనకు. ట్యాక్స్ అనమాట, ల్యాండ్ ట్యాక్స్. అది ఎవరికి ఎన్నిసార్లు వరకు చేతులు మారినా కూడా ట్యాక్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్ త్రూ యాన్ ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కానీ మనకు ఇవి చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్గా మనకు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్. ఇందాక చెప్పిన ట్రస్ట్, ఫ్యామిలీ సెటిల్మెంట్, అసైన్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇవన్నీ ఇందాక ముందు చెప్పినాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ ఎస్టోపెల్, కోవెనెంట్ రన్నింగ్ విత్ ద ల్యాండ్, కోవెనెంట్ ప్రామిస్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్‌కి వచ్చేసి ఒక స్టాండర్డ్ ఫార్మ్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈస్ ప్రీ రిటన్ అగ్రిమెంట్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దట్ ఆర్ ఆఫర్డ్ టు మల్టిపుల్ పార్టీస్ ఆన్ repetitive basis. The terms and conditions are usually unilaterally prepared by one party and the other party has a little or no ability to negotiate them. అంటే ఒకసారి ఒక పార్టీ దాని మీద మనకు కండిషన్స్ తయారు చేసిన తర్వాత అవతల పార్టీ వాళ్ళు అనేది అన్ని పార్టీలకు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట కండిషన్లు. వాటిని కొంచెం మార్చడం దానికి వీలు కాదనమాట. అటువంటి కాంట్రాక్ట్లు ఏమంటారంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫిషియన్సీ, అంటే ఒకటి దానిలో ఏమి తేడా ఉండదు. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్, కన్సిస్టెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, అంటే దాన్ని ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్లు ఉంటుంది, కన్సిస్టెంట్ ఉంటుంది, అదేవిధంగా అది కూడా ఎఫిషియన్సీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాస్ట్ కూడా ఎఫెక్టివ్, మాటికి మార్చాల్సిన అవసరము ఉండదన్నమాట. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. నెక్స్ట్ థర్డ్ వీడియో కోసము వెయిట్ చేయండి.